హాయ్ అండి, నేను మీ ఆర్కే. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇట్లు మీ ఆర్కే. ఇక ఈరోజు టాపిక్ అయితే ఆల్రెడీ మీకు థంబ్నెయిల్ చూసి అయితే అర్థమైపోయి ఉండొచ్చు. బట్ ఆ టాపిక్ అనేది తెలుసుకోవాలంటే ఇక లేట్ చేయకుండా మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సమ్మర్లో దొరికే అతి రుచికరమైన పండు ఏదైనా ఉంది అంటే అది మామిడి పండే. పిల్లల దగ్గర నుంచి పెద్దల వరకు ఎంతో ఇష్టంగా తినే పండు ఏదైనా ఉంది అంటే అది మామిడి పండే. అంతగా ఈ పండుని ఇష్టపడతారు చాలామంది. సీజనల్ ఫ్రూట్ కాబట్టి ఎంత ఖరీదైనా సరే కొనుక్కుని మరీ తింటూ ఉంటారు. అయితే ఈ పండుని తినేటప్పుడు మాత్రం కొన్ని జాగ్రత్తలను అయితే పాటించాలి. ఈ సీజన్లో బయటకు వెళ్తే ఎక్కడ చూసినా బండ్ల మీద మనకి మామిడి పండ్లే దర్శనమిస్తాయి. కాకపోతే మాటకి బయటికి వెళ్ళి తెచ్చుకోవడానికి ఇబ్బంది పడి చాలామంది ఒకేసారి ఎక్కువగా తెచ్చుకుని ఫ్రిడ్జ్లో పెడుతూ ఉంటారు. కానీ ఇలా ఫ్రిడ్జ్లో పెట్టిన మామిడి పండ్లు తినటం వల్ల ఆరోగ్యానికి ఏమాత్రం శ్రేయస్కరం కాదని అంటున్నారు నిపుణులు. మామిడి పండ్లను తిన్న తర్వాత చాలామందికి శరీరంపై ముటుములు వస్తూ ఉంటాయి. కారణం ఏమిటంటే శరీరంలో వేడి పెరిగి ఈ విధంగా వస్తూ ఉంటాయి. అందుకోసమే మామిడి పండ్లను కాసేపు నీళ్ళలో నానబెట్టి తింటే ఈ సమస్య అనేది రాదు. అంతేకాదు ఫ్రిడ్జ్లో నుంచి తీసిన వెంటనే తినకుండా నీటిలో కొద్దిసేపు నానబెట్టి తింటే అది కూలింగ్ తగ్గి వేడి చేయకుండా ఉంటుంది. అలాగే మామిడి పండ్లని తరచూ తినటం వల్ల కూడా శరీరంలో వేడి అనేది పెరుగుతుంది. ఇది థర్మోజెనిసిస్కు కారణమవుతుంది. మామిడి పండ్లను తినటానికి ముందు 30 నిమిషాలు నానబెట్టడం వల్ల థర్మోజెనిక్ కంటెంట్ తగ్గుతుంది. అంటే మామిడి పండ్లలో ఫైటోకెమికల్స్ ఉంటాయి కాబట్టి దీనిని నీటిలో 30 నిమిషాలు నానబెట్టడం వల్ల ఫైటోకెమికల్స్ తీవ్రత తగ్గుతుంది. ఇది కొవ్వును కూడా నాశనం చేయడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. అలాగే ఈ పండ్లలో ఫైటిక్ యాసిడ్ ఉంటుంది. ఇది శరీరంలో వేడిని ఉత్పత్తి చేస్తుంది. అలాగే జింక్, కాల్షియం మరియు ఇతర ఖనిజాలను శరీరం గ్రహించకుండా చేస్తుంది. కాబట్టి మామిడి పండ్లను నీటిలో నానబెట్టడం వల్ల అదనపు ఆమ్లం తొలగిపోతుంది. ఈ విధంగా చేస్తే వేడి పొక్కులు రాకుండా జాగ్రత్త పడవచ్చు. సో ఫ్రెండ్స్, అర్థమైంది కదా, మామిడి పండ్లని ఫ్రిడ్జ్లో పెట్టుకుని వెంటనే తింటే ఎటువంటి సమస్యలను అయితే ఎదుర్కోవాల్సి వస్తుందో. మరి ఈ రోజు నేను చెప్పాలనుకున్న టాపిక్ అయితే ఇది. ఈ టాపిక్ అనేది మీలో ఎంతమందికి యూస్ఫుల్గా అనిపించిందో వాళ్ళ కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేసేయండి. అలాగే ఈ టాపిక్ అనేది మీకు నచ్చితే కంపల్సరీ లైక్ అయితే మాత్రం మర్చిపోకండి. అలాగే ఇటువంటి మరిన్ని మంచి వీడియోలు కావాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ యాక్టివేట్లో పెట్టుకుంటే నా నుంచి వచ్చే ప్రతి వీడియో మీ వరకు చేరిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, మరొక మంచి టాపిక్తో మళ్ళీ కలుసుకుందాం. లవ్ యూ టు ఆల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.